జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయడం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్యారాశికి అధిపతి బుధుడు కన్యారాశిలో హస్త 4 పాదాలు, చిత్తా 2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. కన్యారాశి వారికి లగ్నంలో సూర్యుడు బుధుడు అలాగే గురువు గారు యోగిస్తున్నారు, అలాగే రాహు కూడా యోగిస్తున్నాడు. మొత్తం 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఉన్నది. నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం చేయండి. ఈ వారంలో మంచి ఫలితాలంటూ ఉంటాయి. అలాగే నవగ్రహ టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలంటూ ఉంటాయి. నవగ్రహ టెంపుల్లో 11 ప్రదక్షిణాలు చేయండి, ఇంకా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. ఆ రోజున స్టార్ట్ చేస్తే కనుక ఇబ్బందులు వస్తాయి. మీరు సోమవారం రోజున, బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా చాలా అనుకూలంగా ఉన్నది. ఈ వారము చాలా చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ సప్తమ స్థానంలో శని ఉన్నాడు, లగ్నంలో సూర్యుడు ఉన్నాడు. ఇద్దరు బద్ధ శత్రువులు. మ్యారేజ్ పరంగా ప్రాబ్లమాటిక్ గా ఉంటది, ఖర్చు విపరీతంగా ఉంటది. బిజినెస్ పరంగా పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి, ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. ఈ వారంలో చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, అలాగే హెల్త్ పరంగా కూడాను కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈ వారం అనేది అంత అనుకూలంగా అయితే లేదు, మీకు ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి విష్ణు సహస్రం పారాయణించిన హెల్త్ పరంగా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు పంచమాధిపతి అయిన శని సప్తమ స్థానంలో ఉండి సూర్యుడి దృష్టి ఉండటం మూలంగా, అలాగే శని దృష్టి సూర్యుడి మీద ఉండటం మూలంగా లవర్స్ కి అనుకూలత అనేది తక్కువగా ఉన్నది. మీ పార్ట్నర్ కి ప్రపోజ్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం ఉన్నది ఈ వారంలో. అలాగే శత్రువులు అనేవారు అధికంగా ఉంటారు. ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. దెబ్బ తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, దొంగ దెబ్బ తీసే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా కాలవేర వర్షాలను చదువుకుంటూ ఉండండి. ఈ వారంలో శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. చాలా చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. అలాగే ధనపరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, సకాలంలో చేతికి అందవు, యుద్ధం చేసే వాతావరణం అంటూ ఉంటది. మనీ పరంగా అవుతే కనుక ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.